నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లను సిద్ధం చేశామని పేర్కొన్న జేసీ మరియు రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డి. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఏజెంట్లు సహకారం అందించాలని పేర్కొన్న జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల జిల్లా ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందిన వారిని స్మరిస్తూ ఇంటర్నేషనల్ క్యాండిల్ డే. నంద్యాల పట్టణంలో సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జూన్ నెల 4వ తేదీ నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని జేసీ మరియు రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే కౌంటింగ్ లో పాల్గొనే అధికారులకు ముందస్తుగా శిక్షణ అందించామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరియు ఏర్పాట్లపై జేసీ మీడియాకు సవివరంగా వెల్లడించారు. సిటీ ప్లానర్ ఉంటారు కదా, ఆయన ఇస్తే కనీసం కట్టగట్టడమే కదా, అంటే మల్లికార్జున్ మీకు ఐడియా ఉందా? 7th మీరు అనౌన్స్ చేసాక రాస్తారు. ఏదైతే మీరు సైడ్ ఆ రోజు ఆపోజిట్ సైడ్ మెష్ మీద తగ్గిస్తారు. స్టాఫ్ సంబంధించి ఈడీ టీమ్ అది కోఆర్డినేట్ చేసుకోండి. మీకు అర్థం చేసిన స్టాఫ్ జనార్దన్ మీ దగ్గర వీరభద్రుడు, తర్వాత రిజల్ట్ ఏదైతే మనం బ్యానర్ చేసుకున్నామా, బ్యానర్ రెడీ ఉందా? ఎవరు చేస్తున్నారు తెలుసా? ఇక్కడ ఎక్కడ రాస్తారు రిజల్ట్? ఎక్కడ రాస్తారు? బోర్డు ఉండదు, ఫ్లెక్సీ చేశారు. ఎవరు చేస్తారు? అది బ్యానర్ ఎవరు చేస్తారు తెలుసా? టీవీ ఒకసారి రెడీ ఉండాలి. సో జూన్ 4న జరగబోయే కౌంటింగ్ సంబంధించి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కూడా ప్రిపరేషన్స్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాము. ముఖ్యంగా కౌంటింగ్ హాల్ ఏదైతే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గము అండ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ 2 కౌంటింగ్ హాల్స్ మనం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో 3rd ఫ్లోర్లో రూమ్ నెంబర్ 403 and 404 and 419, 420 2 సపరేట్ హాల్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ ప్రాపర్గా ఇప్పటికే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 14 టేబుల్స్ వేసి బ్యారికేడింగ్ అంతా కూడా చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్కి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి 11 టేబుల్స్ వేయడం జరిగింది. సో ఇవి 4వ తేదీ జూన్ 4వ తేదీన 2024 8:30కు మనకు ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ యొక్క పోస్టల్ బ్యాలెట్ దాదాపు మనకు 5,200 ఎక్స్పెక్ట్ చేసాము. ఇప్పటికే దాదాపు 4,800 వచ్చాయి. ఈటీపీబీఎస్ అంటే సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఆర్మీలో, మిలిటరీలో ఇలా పనిచేసిన వాళ్ళు దాదాపు ఇప్పటికి ఒక 155 మంది మనకు తిరిగి ఓటేసి పంపించారు. ఇంకొక 100 దాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పోస్టల్ ద్వారా వస్తాయి కాబట్టి. సో ఇంచుమించు దాదాపు ఒక 5,000 వరకు పోస్టల్ బ్యాలెట్ మనకి నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వచ్చింది. ఇదంతా కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ హాల్లోనే మనము కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఆ రోజు 4వ తేదీన మనకి 8 గంటలకు షార్ప్గా 4 టేబుల్స్ ఏర్పాటు చేసుకున్నాము. అంటే ఆర్ఓ టేబుల్ ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో ఆయన టేబుల్ మీద కూడా మనం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది జరుగుతుంది. షార్ప్గా మనం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ఈ మొదలుకొని దాదాపు 5,000 వరకు కూడా మనం చేయడానికి కనీసము ఒక 7 నుంచి 8 గంటలు పడుతుంది. కాబట్టి సాయంత్రం 4-5 వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన ఒక అర్ధ గంటకి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బోత్ హాల్స్లో అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ హాల్లో, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ యొక్క హాల్లో 2 చోట్ల కూడా 8:30కు ఈవీఎం కౌంటింగ్ అనేది జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనకు 286 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 14 టేబుల్స్ పెడుతున్నాము ఒక రౌండ్కి. అంటే
ఒక రౌండ్లో 14 పోలింగ్ స్టేషన్స్ మనం కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు 21 రౌండ్లలో లెక్కింపు అనేది జరుగుతుంది. మేము అనుకోవడం ఒక్కొక్క రౌండ్కి ఫస్ట్ 2 రౌండ్లకి అర్ధగంట పట్టినా కూడా తర్వాత వచ్చే 3వ రౌండ్ 4వ రౌండ్ అలా 21 రౌండ్ల వరకు 20 నిమిషాల్లో కంప్లీట్ చేసే విధంగా మనం ట్రైనింగ్ కూడా ఇచ్చున్నాము. ఈ లెక్క ప్రకారము 3:30కి మనకి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకొకటి మనం ఈ ట్రైనింగ్ మొత్తం కూడా ఏదైతే మనము కౌంటింగ్కి సంబంధించిన ట్రైనింగ్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క టీంలో దాదాపు ఒక 70-75 మందిని పెట్టుకున్నాము. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కౌంటింగ్ స్టాఫ్కి అయితే ఒకసారి మనము గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్కి మన ఆర్ఓ టీంలో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా 2 దఫాలు ఈరోజు కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చున్నాము. ఈరోజు 4 గంటలకి ఒక చిన్న డ్రై రన్ పెట్టుకున్నాము. రేపు పెద్ద ఎత్తున ఒక డ్రై రన్ పెట్టుకొని కౌంటింగ్ రోజున ఏ విధంగా క్రిస్ క్రాస్ మూమెంట్ లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టాఫ్ అందరికీ ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక డ్రై రన్ అనేది రేపు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా ఏదైతే రిజల్ట్ ఫామ్స్ కానీ లేకపోతే స్టేషనరీ కానీ అదంతా కూడా ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఈవీఎం సంబంధించి ఎలాంటి రిపోర్ట్లు ఇవ్వాలి ఇదంతా కూడా ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగింది. రెండోది మనకి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు అయితే రాలేదు. పోలింగ్ రోజున కౌంటింగ్ రోజున ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా మనకు సిఇఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 4వ తేదీ స్టార్ట్ అయ్యి 10వ తేదీ వరకు కూడా సెక్షన్ 144 అనేది అమలులోకి ఉంటుంది. ఎటువంటి హింసాత్మక సంఘటనలు ఏవి జరగకుండా పకడ్బందీగా కార్యక్రమాలు చేసుకోవడం కోసం ముందుగానే క్యాండిడేట్స్ అందరితో కూడా ఒక సెషన్ పెట్టి ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు మనము వాళ్ళందరికీ బ్రీఫ్ చేశాము. అంటే కౌంటింగ్ హాల్లో ఎదురయ్యే సంఘటనలు ఎలా ఉంటాయి, తర్వాత గెలిచిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరు కూడా విన్నింగ్ ప్రొసెషన్స్ కానీ అలాంటివి ఏవి జరుపుకోకుండా సాఫీగా స్మూత్గా చేసుకోవడం కోసం వాళ్ళందరి కోఆపరేషన్ కూడా అడగడం జరిగింది. దాదాపు మనం 4 విలేజెస్ని మనము ఐడెంటిఫై చేసుకున్నాం. సెన్సిటివ్ విలేజెస్కి ఐడెంటిఫై చేసుకొని అక్కడ 24/7 పికెటింగ్ అనేది జరుగుతుంది. దాదాపు 8 మొబైల్ టీమ్స్ అనేవి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా పోలీస్ మొబైల్ టీమ్స్ తిరుగుతూ ఉంటాయి. 5 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. దాదాపు 5 చోట్ల చెక్ పోస్టులు పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఎటువంటి హింసాత్మక ఘటనలు జరుపుకోకుండా లూజ్ పెట్రోల్ కానీ క్రాకర్స్ కూడా అమ్ముకోకుండా వాటి మీద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో పీస్ఫుల్ వేలో మనం ఈ కౌంటింగ్ని జరుపుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా మనకి ఏదైతే 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్ జరిగిన వెంటనే కన్సర్న్ ఈవీఎంస్ అన్నింటినీ కూడా సీల్ చేసుకొని భద్రంగా వాటిని టెక్కే గోడౌన్కి తరలించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా చేసుకోవడానికి 4వ తేదీ రాత్రి మొత్తం కూడా ఈ రిజల్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా సీల్ చేసుకొని 5వ తేదీ ఉదయం తెల్లవారుజామున 4-5కు ఎప్పుడైతేప్పుడు అవన్నీ కూడా పొలిటికల్ పార్టీ సమక్షంలో ఆర్మర్డ్ గార్డ్ సెక్యూరిటీతో క్లోజ్ వెహికల్లో అవన్నీ కూడా టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న గోడౌన్కి తరలించడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ ఎటువంటి ఏమన్నా ఎలక్షన్ పిటిషన్ పడినా కూడా అవన్నీ సెక్యూర్ ప్రోటోకాల్లో ఉండాలి కాబట్టి ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఇవన్నిటినీ కూడా ఆర్మర్డ్ గార్డ్ ప్రకారం అవి టెక్కే గోడౌన్కి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. సో ముఖ్యంగా ఈ ట్రైనింగ్ అనేది బాగా చేసుకోవడము, క్యాండిడేట్లందరికీ కూడా 2 సార్లు మీటింగ్ పెట్టి చెప్పడం వలన ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇష్యూస్ లేకుండా సాఫీగా వెళ్తుంది. 4వ తేదీ కూడా సాఫీగా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఏజెంట్లు కౌంటింగ్ సజావుగా ప్రశాంతంగా సాగేందుకు అధికారులకు సహకరించాలని, ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని జాయింట్ కలెక్టర్ నంద్యాల అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ మేరకు జేసీ పలు సూచనలు మీడియా ద్వారా ఏజెంట్లకు తెలియజేశారు. అలాగే ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఉందని, 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో పరిశీలన చేపడుతున్నామని తెలిపారు. ఇటీవల సీసీటీవీలు పనిచేయలేదని వచ్చిన వార్తపై వారు వివరణ ఇచ్చారు. నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ మీరు చూసినట్లయితే దాదాపు 113 మంది మాకు ఏజెంట్లు కావాలి, ఏజెంట్లని సబ్మిట్ చేశారు. మనకున్న చిన్న హాల్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి కొత్త జిల్లా కాబట్టి. దాదాపు మనం ఇప్పుడు ఒక 113 మందికి ఇచ్చారు కాబట్టి అక్కడ స్పేస్ను బట్టి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే ఆ రోజు 6 గంటలకే మనము కౌంటింగ్ హాల్కి చేరుకోవాలి. మీకు ఇచ్చిన ఐడి కార్డు, మీరు ఏదైతే ఫామ్ 18 అంటే అపాయింట్మెంట్ చేసుకుంటూ మీరు ఇచ్చిన పేర్లు ఇచ్చారో అవి డూప్లికేట్గా మీకు ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఒక కాపీ ఉంటుంది. ఆ కాపీలో పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది.
ఎవరికైతే ఐడి కార్డ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే కౌంటింగ్ హాల్ దగ్గరికి చేరుకోవాలి. మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని లోపలికి అలౌ చేయడం జరగదు. అక్కడ బయట కౌంటింగ్ హాల్ బయటకు వచ్చి అక్కడ ఇబ్బందులు పడకుండా దయచేసి ఈ రిజల్ట్స్ అనేవి కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈసీఐ వెబ్సైట్లో మీరు ఇంటి దగ్గర నుంచి కూడా రిజల్ట్ చూసుకోవచ్చు. సో ఎవరికైతే ఐడి కార్డ్ ఇచ్చి పర్మిషన్ ఇస్తున్నామో వాళ్ళు మాత్రమే కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకోవాలి 6 గంటలకి. బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా అక్కడే మనం ప్రొవైడ్ చేస్తున్నాము గవర్నమెంట్ తరఫున. సో నామినల్ బేసిస్గా మనము పేమెంట్ నామినల్ బేసిస్లో పెడుతున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా 6 గంటలకు రండి. ఐడి కార్డ్స్ మ్యాండేటరీగా తీసుకురండి. మీరు ఇచ్చిన ఫామ్ 18 కూడా తెచ్చుకోండి. అక్కడ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైనా క్యాండిడేట్ ఏజెంట్లుగా వస్తున్నప్పుడు వాళ్ళు సీక్రసీ దాన్ని మెయింటైన్ చేస్తూ ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ డిక్లరేషన్ మీద కూడా మీరు అవగాహన ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాము. తప్పకుండా ఆ డిక్లరేషన్ మీద సంతకం చేసి 3 అంచెలు సెక్యూరిటీని దాటుకొని రావాలంటే మీరు ఇబ్బంది పడుకోకుండా అక్కడ డిప్యూటీ తహసీల్దార్ లెవెల్లో ఒకసారి పోలీసు వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టాము. వాళ్ళు కూడా మేము ఇచ్చిన లిస్ట్ ప్రకారం వెరిఫై చేసుకొని వాళ్ళ ఐడి కార్డు కూడా వెరిఫై చేసుకొని అప్పుడే వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది. ఇంకోటి, కౌంటింగ్ హాల్లో ఎటువంటి డిస్కషన్ లేకుండా, అంటే ఎటువంటి గొడవ ఆర్గ్యుమెంట్స్ లేకుండా సాఫీగా జరిగేందుకు ముందుగానే మీకు కౌన్సిలింగ్ అనేది, సెషన్స్ అనేవి, అక్కడ జరగబోయే కార్యక్రమం ఏంటి అనేది రూల్ బేసిస్లో మనం చెప్పడం జరిగింది. అక్కడ ఏమైనా మీకు సందేహాలు వస్తే ఆ కౌంటింగ్ సూపర్వైజర్ని అడగాలి, లేకపోతే ఏఆర్ఓని అడగాలి, లేకపోతే ఆర్ఓతోనే మాట్లాడాలి. ఎక్కడ గొడవలు పడే కార్యక్రమాలు అయితే చేయకూడదు దయచేసి. ఎందుకంటే కౌంటింగ్ జరిగే ప్రక్రియ కంటిన్యూస్గా 8 గంటలకు మొదలుకొని రిజల్ట్ వచ్చేంత వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. యాజ్ పర్ డెకరం, అంటే దానికి ఒక డెకరం ఉంటుంది, దానికి ఒక రూల్ బేసిస్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా గొడవలు చేయకోకుండా సాఫీగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. రూమ్ దగ్గర ఒక కొంతసేపు మనకి సీసీటీవీస్ ఆగిపోయాయని చెప్పి ఒక వార్త అనేది వచ్చింది. దాంట్లో టెక్నికల్గా చూసినట్లయితే 24/7 సీసీటీవీ కెమెరాస్ ఆన్లోనే ఉంటున్నాయి. కానీ అక్కడ డిస్ప్లే అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ పెట్టిన టైప్ సి, టైప్ డి దగ్గర పెట్టిన 2 సీసీటీవీలు అవి ఆన్లో ఉంటూ వాటి రికార్డింగ్ మొత్తం జరుగుతూనే ఉంది. కానీ అక్కడి నుంచి కనెక్ట్ చేసుకొని మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి వచ్చిన వైరు గాలివాన వల్ల అది కొంచెం లోడ్ ఎక్కువయ్యి అది అక్కడ డిస్ప్లే కట్ అయిపోయింది తప్ప రికార్డింగ్ అనేది ఎటువంటి పక్షంలో కట్ అవ్వలేదు. రికార్డింగ్ 24/7 ఆర్మర్డ్ గార్డ్ ఖచ్చితంగా ఉంటుంది. అటు ఎటువంటి ప్రక్రియ కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ జరగలేదు. అది క్యాండిడేట్లకి అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, వాళ్ళని కూడా వెళ్ళి చూసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మీరు చూసినట్లయితే ట్రాన్స్పరెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ ప్రోటోకాల్ 3 అంచెలు మనం కేరళ పోలీస్ ఆల్రెడీ మొత్తం 24/7 70 మెంబర్స్ అక్కడ గార్డింగ్ జరుగుతుంది. స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ కూడా అక్కడ ఉంటున్నారు 2వ అంచె దగ్గర. 3వ అంచె అంటే గేట్ దగ్గర మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉంది. దాదాపు ఒక 300 మంది ఫోర్స్తో అక్కడ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ ఏం జరగలేదు. కేవలం అక్కడ నుంచి వచ్చిన వైర్ ఏదైతే డిస్కనెక్ట్ అయిందో దానివల్ల స్ట్రీమింగ్ ఆగిందే తప్ప అక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదు. బట్ అయినప్పటికీ కూడా నేను చెప్పడం ఏంటంటే, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ 24/7 సీసీటీవీ కెమెరా పనిచేసిన రికార్డింగ్ కూడా మనకు ఆల్రెడీ లభ్యంలో ఉంది. వాళ్ళు ఎవరైనా చూసుకోవాలంటే కూడా చూసుకోవచ్చు. సో అలాంటి ఇష్యూస్ కూడా రాకుండా మేము ఏం చేసామంటే లోడ్ అనేది తగ్గించాము. ఇంతకుముందు కాన్స్టిట్యున్సీస్ అన్నిటికీ ఒక పెద్ద వైర్ పెట్టున్నాము. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ స్ట్రీమింగ్ కోసం సపరేట్ వైర్స్ ఇవ్వడం వల్ల 24/7 అక్కడ జరుగుతుంది. దాంతోనే కాకుండా మనం ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చి కేవలం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కంట్రోల్ రూమ్లో పెట్టడం జరిగింది. సో ఎప్పుడైనా గాలివాన వచ్చినా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల ఉండడం వల్ల ఇప్పుడు అది తెగిపోయేదానికి ఆస్కారం లేదు. సో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో 24/7 ఆ సీసీటీవీ కెమెరాస్ అనేవి పనిచేస్తాయి. అదే కాకుండా ఆర్ఓ లెవెల్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రము మేము వెళ్ళి చెక్ చేసుకుంటున్నాము. అక్కడ రిజిస్టర్లో లాగ్బుక్లో మెయింటైన్ చేస్తున్నాము. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాము. కాబట్టి పకడ్బందీగా యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఏదైతే 3 టైర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్పిందో అదే విధంగా చేస్తూ ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా ప్రాపర్ వేలో దాన్ని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డవారు వైద్యం మరియు పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా జీవితకాలాన్ని పెంచుకోవచ్చని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ఏఆర్టీ సెంటర్ నందు జిల్లా స్థాయి నేస్తాం కేర్ సపోర్ట్ అనే కార్యక్రమం ద్వారా ఇంటర్నేషనల్ క్యాండిల్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు వెంకటరామిరెడ్డి మరియు ఇతర దాతల సహకారంతో 30 మంది పిల్లలకు పెద్దలకు పౌష్టికాహార కిట్లను అందజేయడం జరిగింది. జిల్లా స్థాయి పాజిటివ్ నెట్వర్క్ ప్రెసిడెంట్ సుధారాణి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, పౌష్టికాహారాన్ని తీసుకోవడమే కాకుండా ప్రభుత్వం అందించే ఏఆర్టీ మందులు తప్పనిసరిగా వాడాలని సూచించారు.
ఈ విధంగా చేయడం వల్ల జీవితకాలాన్ని మరింత పెంపొందించుకోవచ్చని తెలిపారు. నంద్యాల జిల్లా హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ఏఆర్టీ సెంటర్ ద్వారా వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీనివాసరావు, నౌసిన్, వెంకటేశ్వర్లు, దేవిశంకర్, డిఏపి రాజ్కుమార్, హనీ ఫుడ్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. కొంతమంది దాతలు సపోర్ట్ ఇవ్వడం జరుగుతున్నది. దాంతోపాటు గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్స్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యాధి వచ్చింది అని బాధపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి చాలామంది వ్యాధితో వస్తున్నారు. అందులో ఇది కూడా ఒక వ్యాధి. అంటే మీరు సమాజంలో కొంతమంది చిన్న చూపు చూస్తున్నారు లేదా కుటుంబం నుంచి వెలివేయబడుతున్నారు అనే ఉద్దేశం ఎవరైనా మీరు మానసికంగా ఏమైనా చిన్న చూపు చూస్తున్నారనే ఉద్దేశంతో మీకు ఏమైనా వ్యతిరేకమైన ఆలోచన ఏమైనా వస్తే మన దగ్గర డాక్టర్స్ సోమవారం నుంచి శనివారం అందుబాటులో ఉంటారు. మీకు ఏమైనా మానసికంగా ఇంకేమైనా ఆలోచనలు ఉంటే దానికి సైకలాజికల్ అంటే మానసికంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనకి డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. సో మీరు చిన్న చూపుగా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. వ్యాధి వచ్చింది, అది మన తప్పు అయిండొచ్చు, మన తప్పు కాకుండా వేరే వాళ్ళు చేసిన తప్పు అది మనకి వచ్చిండొచ్చు. కాబట్టి అన్ని వ్యాధుల్లాగానే హెచ్ఐవి కూడా ఒక వ్యాధి లాగానే మీరు అనుకోండి. తర్వాత వ్యాధి వచ్చిన తర్వాత మనకి ఇంతకుముందు అయితే ట్రీట్మెంట్ లేదని చెప్పేసి మనిషిగా కుంగిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు. అవి మీరందరూ సద్వినియోగం చేసుకోండి. తర్వాత మీరు మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటే మీకు మంచిగా ఆరోగ్యపరంగా మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఈరోజు హెచ్ఐవితో ఎవరైతే చనిపోయారో వాళ్ళు మనకు గుర్తు చేసుకోవడానికి, అలాగే భవిష్యత్తులో అటువంటి ప్రమాద స్థాయి తీసుకురాకుండా మన దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వైద్య సేవలను మనం ఉపయోగించుకుంటూ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనము ఎక్కువ కాలం జీవితాలను పెంచుకునే అవకాశం మనకు చాలా అవకాశం ఉంది. సో గతంతో పోలిస్తే మన దగ్గర హెచ్ఐవితో జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండడానికి 100 మంది తీసుకున్న 70 మందికే బాగుండేది. సో ఇప్పుడు 100 మంది తీసుకున్న దానిలో 96 మందికి బాగుంటుంది. అంటే ఒక 4-5 మందికి వాళ్ళు సరిగా మందులు వాడకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. సో ఆ పరిస్థితి తీసుకొచ్చాం. అలాగే చిన్నపిల్లల్లో అయితే 100 మందిని మనం తీసుకుంటే అందులో 45 మందికే బాగుండేది మందులు వాడడం వల్ల. అంటే అది సపరేషన్ రేట్స్ అని మేము చెప్తాం. కానీ ఇప్పుడు అది 96-97% తీసుకెళ్ళగలిగారు చిన్నపిల్లలలో. కారణం ఏంటంటే గడిచిన 3-4 సంవత్సరాలలో ఎక్కువ శాతం మన జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే పాజిటివ్ నెట్వర్క్ వాళ్ళ సంస్థ ఆధ్వర్యంలో, అలాగే వీటికి అనుసంధానంగా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏంటంటే పౌష్టికాహారం ఎక్కువ ఇవ్వాలి, సో వాళ్ళకి మంచి అలవాట్ల గురించి చెప్పాలి అనేది తీసుకురావడం. దాంతో ఇప్పుడు మా దగ్గర హై ఎఫికసీ డ్రగ్ వచ్చింది. దాన్ని డాల్టర్గబి డ్రగ్ అంటాం. దాంతో మనకు కేవలం 4 గంటల 4 వారాల్లో వైరస్ సపరేషన్ జరుగుతూ ఉంది. అంటే చాలా త్వరగా వైరస్ను అణిచేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ డ్రగ్. దీని ద్వారా లైఫ్ స్పాన్ ఎక్కువ పెరుగుతూ ఉంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దయచేసి మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ప్రతిరోజు మందులు వాడండి, మిస్ చేసుకోవద్దు. ఇదివరకు మనకి ఇక్కడ డాక్టర్ లేరు ఈ సెంటర్కి, మన డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు. అలాగే ఇదివరకు పరీక్షలు కూడా మనము కొన్ని రోజులే ఉండేది, ఎందుకంటే కొన్ని రోజులు కర్నూలుకి వెళ్ళి చేయించుకునే పరిస్థితి. ఇప్పుడు ఆ CD4 మిషన్ కూడా మనకి ఇక్కడికే వచ్చింది. సో 6 రోజులు అన్ని సేవలు మన సెంటర్లో మనకు అందుతాయి. కాబట్టి సేవలన్నీ ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా మందులు టైంకి వాడాలని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కానీ కరెక్ట్గా మీరు చెకప్ చేయించుకోవట్లేదు. అంటే CD4 కానీ వైరల్ లోడ్ కానీ దాంతోపాటు ఇంకా కొన్ని ఉంటాయన్నమాట పరీక్షలు, అవి చేయించుకోవట్లేదు. అవి కూడా చేయించుకుంటే మీకు దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా బ్లడ్ తీసుకొని అంటే తెల్ల కణాలలో ఏమైనా ఇబ్బంది ఉందా లేదా, లేకపోతే కిడ్నీలో ఏమైనా ఇబ్బంది ఉందా లేదా, లేకపోతే లిపిడ్ ప్రొఫైల్ ఏమైనా ఇబ్బంది ఉందా లేదా. అలానే ఏంటంటే కొంతమందికి టీబీ ఉన్నప్పుడు స్కూటమ్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది, బట్ ఎక్స్రే చేసినప్పుడు అక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ పరీక్షలు మీరు చేయించుకోవట్లేదు. మాటలు వాడితేనే బాగుంటాము, లేకపోతే లేదు అని ఒక్కటే పెట్టుకున్నారే కానీ మైండ్లో ఇట్లా చెకప్లు కూడా చేయించుకోవాలి మనం రొటీన్గా అని ఎవరు అనుకోవట్లేదు. అది కంటిన్యూ చేయండి. మానసికంగా ధైర్యం ఇస్తూ, అంటే మీరే కాదు మేము కూడా ఇలాగే ఉండి ధైర్యంగా జీవిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళల్లో మనోధైర్యాన్ని నింపడం కూడా చేస్తున్నాము. దాంతోపాటు వాళ్ళకి పాజిటివ్ ఉన్న వాళ్ళకి పాజిటివ్స్ని చూసి, అంటే హెచ్ఐవి అనేది స్ప్రెడ్ అవ్వకూడదనే ఉద్దేశంతో పాజిటివ్ ప్రివెన్షన్లో భాగంగా పాజిటివ్ మ్యారేజెస్ అనేది కూడా ఇప్పటికీ 40 మ్యారేజెస్ వరకు కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. అంటే ఈ విధంగా జిల్లా స్థాయి పాజిటివ్ వివక్షత
చిన్న చూపుకి గురైన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సమాజం నుంచి కానీ కుటుంబం నుంచి కానీ ఒకవేళ ఆర్థిక పరంగా ఇబ్బంది పెడుతున్నా కూడా వాళ్ళకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కూడా ఉచితంగా వారికి న్యాయ సేవలు అనేది జిల్లా స్థాయిలో అందిస్తూ ఉన్నాం సార్. ఈ విధంగా పాజిటివ్ నెట్వర్క్ అనేది సేవలు అందిస్తూ ఉంది జిల్లా స్థాయిలో, అది అందరి సహకారంతో. నంద్యాల పట్టణంలో సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని నంద్యాల గాంధీ చౌక్ సెంటర్ లో లారీ హమాలీ వర్కర్స్ యూనియన్, మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్, రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే గూడ్షెడ్ ముఠా హమాలీ వర్కర్స్ యూనియన్ల వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, పట్టణ కోశాధికారి వెంకటలింగంలతో పాటు ఆయా యూనియన్ల నాయకులు సుబ్బారావు, జైలాన్, భాస్కరాచారి, పవన్, కరిముల్లా, మాధవ, నాగరాజు, అంజీ, వీరన్నలతో పాటు 300 కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లను సిద్ధం చేశామని పేర్కొన్న జేసీ మరియు రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డి. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఏజెంట్లు సహకారం అందించాలని పేర్కొన్న జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల జిల్లా ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందిన వారిని స్మరిస్తూ ఇంటర్నేషనల్ క్యాండిల్ డే. నంద్యాల పట్టణంలో సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.